ప్రభా నేను కాదు దేవా మీరే నిలబడి ప్రభా తండ్రి నీ బిడ్డలకు ప్రభా వాక్యాహారాన్ని అందించమని వేడుకుంటుండగా సహాయం చేయండి ప్రభా దేవా తండ్రి నైనా వింటున్నటువంటి మా అందరి హృదయాలను ప్రభా మీరే తెరవమని వేడుకుంటుండగా సహాయం చేయండి మాతో మీరు మాట్లాడమని మీ పరిశుద్ధాత్మ యొక్క సంచారాన్ని దయచేయమని మీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని అందరినీ నింపమని ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా మీరే చక్కగా దేవా తండ్రి వాక్యాన్ని మీ బిడ్డలతో పంచుకోమని వేడుకుంటుండగా సహాయం చేస్తారని నమ్ముతూ మా ప్రభువును మా రక్షకుడునైన యేసయ్య అత్యంత ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. అంటే ఈ దినాన నాకు ఇచ్చినటువంటి వాక్య భాగానికి ఇచ్చినటువంటి టైటిల్ ఏంటంటే యేసు అధికారం. యేసు యొక్క అధికారం. యేసుక్రీస్తు ప్రభు వారికి వేటి మీద అధికారం ఉంది అంటే ఏవేవి యేసుక్రీస్తు ప్రభు వారికి లోబడుతున్నాయి అని ఫస్ట్ ఒకటి తెలుసుకుందాం. తర్వాత లోబడిన వాడు యేసయ్య అధికారానికి మనం లోబడుతున్నామా లేదా కూడా చూద్దాం. యేసయ్య అధికారానికి లోబడిన వాడు ఏం చేస్తాడో చూద్దాం. ఆ యేసయ్య అధికారానికి లోబడిన ఒక వ్యక్తిని లోబడేది ఒక వ్యక్తిని చూసేసి ముగించుకుందాం. ఒక 30 minutesలో ఫినిష్ చేసేసుకుందాం. ఫస్ట్ యేసుక్రీస్తు ప్రభు వారికి వేటి మీద అధికారం ఉంది లేదంటే యేసుక్రీస్తు ప్రభు వారి అధికారానికి ఏవేవి లోబడుతున్నాయో ఫస్ట్ ఒక 5 రెఫరెన్సెస్ చూపిస్తానండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనం. అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి వేటి మీద అధికారం ఉందండి? పాపములను క్షమించుటకు యేసుక్రీస్తు ప్రభు వారికి అధికారం ఉంది. యేసయ్యకు మాత్రమే అధికారం ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా కాదు కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే ఉంది అధికారం. పాపములను క్షమించేటటువంటి అధికారం దేవునికి మాత్రమే ఉంది. మరి ఎవ్వరికి లేదు. అందరూ కూడా పాపం చేశారు. అందరిలోనూ పాపం ఉంది. ఎవ్వరిలో కూడా పరిశుద్ధత లేదు. ఎవ్వరు కూడా పాపాన్ని క్షమించే అధికారం కలిగిన వాళ్ళు ఈ లోకంలో ఎవ్వరు లేరు. యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే పాపమును క్షమించడానికి అధికారం ఉంది. నీవు చేసినా నేను చేసినా ఎవరు చేసిన పాపాన్నైనా క్షమించడానికి అధికారం కలిగిన వ్యక్తి ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే. పాపాన్ని క్షమించే అధికారం యేసయ్యకు ఉంది. ఇంకొకటి చూద్దాం. మత్తయి సువార్త అదే మత్తయి సువార్తలోనే ఉంటాయి. 8వ అధ్యాయం 26, 27. అంటే ఇక్కడ దేని మీద అధికారం ఉందంటే ఆయనకి సృష్టి మీద అధికారం ఉంది. దేని మీద? సృష్టి మీద. తెలుసు కదా మీకు, శిష్యులు పడవలో ప్రయాణిస్తుంటారు, పెద్ద తుఫాను వస్తుంది, వాళ్ళు భయపడిపోతారు, అవన్నీ తెలుసు కదా. అలాంటి సందర్భంలో దేవుడు వచ్చి గాలిని గద్దించినప్పుడు గాలి అణిగిపోయి నిమ్మళమైపోతుంది. తుఫాను అణిగిపోయి నిమ్మళమైపోతుంది. వీటిని బట్టి దేవునికి దేని మీద అధికారం ఉంది అంటే సృష్టి మీద అధికారం ఉంది. మన సృష్టిలో ఈ మాట చేత ప్రతి దాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభు వారు కలగజేశారండి. మాటతో సమస్తాన్ని సృష్టించాడు. సమస్తము కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి అధికారానికి లోబడుతున్నాయి. సృష్టి లోబడిందా లేదా? మిక్కిలి నిమ్మళమైపోయింది. అంటే సృష్టి లోబడింది, పాపాలు లోబడుతున్నాయి. మరి అదే మత్తయి సువార్త 9వ అధ్యాయం 22వ వచనం. అంటే ఇక్కడ రక్తస్రావం కలిగినటువంటి రోగి ఆవిడ యేసుక్రీస్తు ప్రభు వారి చెంగును మాత్రమే ముట్టింది, ఆవిడ స్వస్థపరచబడింది. అదే 9వ అధ్యాయంలో 6, 7, 8 వచనం. ఇక్కడ ఎవరిని స్వస్థపరుస్తున్నాడు దేవుడు అంటే పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని దేవుడు స్వస్థపరుస్తున్నాడు. అది ఏ రోగమైనా సరే
సరే అండి, అది డాక్టర్లు కూడా అసాధ్యమని చెప్పినటువంటి రోగమైనా సరే, ఏ రోగాన్నైనా స్వస్థపరిచేటటువంటి అధికారం ఎవరికి ఉందంటే యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే ఉంది. ఆ రక్తస్రావం కలిగిన రోగం కలిగిన స్త్రీ డాక్టర్ల దగ్గరికి వెళ్ళలేదంటారా? ఉంది బైబిల్లో. ఆమె మనీనంట వ్యయపరిచిందంట, తన డబ్బునంతా దారపోసిందంట, అయినా స్వస్థత కలగలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి చెంగును మాత్రమే ముట్టింది, ఆమెకి స్వస్థత కలిగింది. దేవునికి రోగముల పైన కూడా అధికారం ఉంది. ఎటువంటి రోగాన్నైనా మనలో ఉన్నట్లయితే దాన్ని స్వస్థపరిచే అధికారం ఎవరికి ఉందంటే యేసయ్యకు మాత్రమే ఉంది. మళ్ళీ అదే మత్తయి సువార్త 8వ అధ్యాయం 16-17. అంటే ఇక్కడ దేని మీద అధికారం ఉంది? యేసుక్రీస్తు ప్రభువారికి దయ్యముల మీద అధికారం ఉంది. అక్కడికి పోతే దయ్యం వదులుతుంది, ఇక్కడికి పోతే దయ్యం వదులుతుంది. నో, దేవుని దగ్గరికి రండి, దేవుని నమ్మకంగా వేడుకోండి. అది ఎటువంటి దయ్యమైనా సరే ఖచ్చితంగా మన దయ్యంలో నుంచి వెళ్ళిపోతుంది. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టాడు. భయపడద్దండి, భయపడకూడదు మనం. ఎందుకంటే మనకు అన్నింటి మీద అధికారం కలిగినటువంటి సర్వాధికారి అయిన దేవుడు మనకున్నాడు. కాబట్టి ఇక్కడ దయ్యములను వెళ్ళగొట్టేటటువంటి అధికారం, దయ్యముల మీద అధికారం ఎవరికి ఉందంటే యేసుక్రీస్తు ప్రభువారికి దయ్యముల మీద కూడా అధికారం ఉంది. దయ్యముల మీద అధికారం యేసయ్యకి లేదు, కొత్త రోగాలే స్వస్థపరుస్తాడు అని అనుకోవద్దండి. యేసు ప్రభువారికి సమస్తము పైన కూడా అధికారం ఉంది. ఈ రెఫరెన్స్ ప్రకారం మనం ఏం చెప్తాం? బైబిల్లోనే ఉంది, దయ్యముల పైన కూడా అధికారం ఉంది. పాపములను క్షమించడానికి దేవునికి అధికారం ఉంది. రోగాల నుండి స్వస్థపరచడానికి దేవునికి అధికారం ఉంది. మన సృష్టి మొత్తాన్ని కూడా మనం అధీనంలో ఉంచుకోవడానికి దేవునికి అధికారం ఉంది. దయ్యముల పైన కూడా దేవునికి అధికారం ఉంది. అదే మత్తయి సువార్త 9వ అధ్యాయం 25వ వచనం. అదే మళ్ళీ యోహాను సువార్త 11వ అధ్యాయం 43-44. 11వ అధ్యాయం 43-44. లాజరు ఉంటాడు. చనిపోయిన వాడు కాళ్ళు చేతులు లేక వస్త్రములతో అక్కబడిన వాడే ఎలుపలికి వచ్చాను. అతని ముఖమునకు కుమారులు కట్టినాడు. ఓకే అండి, ఓకే. ఇక్కడ ఈ సందర్భం మీకు తెలుసు. లాజరుని చనిపోయాడు. లాజరు సమాధి చేయబడ్డాడు. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు పిలిచిన వెంటనే చనిపోయిన లాజరు చనిపోయినట్టే లేడండి, జీవాన్ని పొందుకొని ప్రాణాన్ని పొందుకొని లేచి బయటకు వచ్చినట్టు ఇక్కడ రాయబడింది. అంటే యేసుక్రీస్తు ప్రభువారికి మరణం పైన కూడా అధికారం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారికి పాపముల పైన అధికారం, సృష్టి పైన అధికారం, రోగముల పైన అధికారం, దయ్యముల పైన అధికారం, మరణం పైన అధికారం, అన్నింటిపైన అధికారం ఉంది. మరి ఇంకొక రెఫరెన్స్ మత్తయి సువార్త 7వ అధ్యాయం 29. ఒక్కటే తొందరగా అయిపోతుంది. బోధించారు. యేసుక్రీస్తు ప్రభు వారికి తాను చెప్పినటువంటి బోధ పైన కూడా అధికారం ఉంది. ఆషామాషిగా బైబిల్లో వాక్యాలు రాయబడలేదండి. ఆయన అధికారం కలిగిన వాళ్ళ వరే బోధిస్తారు. ఎవరికి ఏదైనా ఒక విషయం చెప్పాలంటేనండి, ఏదైనా ఒక విషయం ఇది చేయండి అది చేయండి అని చెప్పాలంటే ఎవరికి అధికారం ఉంటుంది? చేసి దాంట్లో విజయం సాధించిన వ్యక్తికి అధికారం ఉంటుందా? చేయకుండా ఉన్న వ్యక్తికి అధికారం ఉంటుందా? విజయం సాధించిన వ్యక్తికి. యేసుక్రీస్తు ప్రభువారు ఏమి బోధిస్తున్నారో దానిని చేసి చూపించినటువంటి వ్యక్తి. ఆయన ఏం చెప్తున్నాడో ప్రార్థన విషయం కావచ్చు, వాక్యం విషయం కావచ్చు, ప్రవర్తన విషయం కావచ్చు, పరిశుద్ధత విషయం కావచ్చు, మరి ఏ విషయమైనా సరే బైబిల్ గ్రంథంలో ఏదైతే చెప్పుకున్నారో ఆ వాక్యాన్ని అంతటి కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆచరించారు. ఆచరించకుండా మనకు మాదిరి పెట్టకుండా ఆయన ఊరికే బైబిల్ గ్రంథాన్ని బోధించలేదు. పరిశుద్ధ ఆత్మ ప్రేరణ చేత వేరేవాడు రాయించబడలేదు.
మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని దేవుడు ఖచ్చితంగా పాటించాడు. సో పాటించాడు కనుకనే మీరును అలాగూ చేయండి అని చెప్తున్నాడు. మీరు కూడా అలాగూ చేయండి, పరిశుద్ధంగా బ్రతకండి, వాక్యాన్ని చదవండి, ప్రార్థన చేయండి, ఆ దేవుని అధికారానికి లోబడండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే ఆయన చేసి చూపించాడు కనుకనే చెప్తున్నాడు. అర్థమవుతుందండి? ఊరికే అందరిలాగా కల్పిత కథలు మాత్రం బైబిల్ కానే కాదు. ఇది ఖచ్చితంగా మనం అందరూ నమ్మాల్సిన విషయం. కల్పిత కథలు కాదు బైబిల్ అంటే. బైబిల్లో అన్నీ కూడా నిజంగా జరిగిన సంఘటనలే, యేసుక్రీస్తు ప్రభువారు అనుభవించినవే. మనం కూడా వాటిని పాటిస్తే మనకు కూడా యేసయ్యలాగే విజయం వస్తుంది. అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభువారికి వేటి మీద అధికారం ఉందండి? సృష్టి మీద అధికారం ఉంది, పాపముల మీద అధికారం ఉంది, రోగాల మీద, అన్నిటికీ, దయ్యముల మీద, మరణం పైన, బోధ పైన అధికారం ఉంది. మరి సృష్టి కానీ, దయ్యాలు కానీ, మరి రోగాలు కానీ, ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభు వారి అధికారానికి లోబడ్డాయా లేవా? లోబడ్డాయి కదండి. దయ్యాలు లోబడ్డాయి, సృష్టి లోబడింది, రోగాలు లోబడ్డాయి, మరణం కూడా లోబడింది. మరి నువ్వు నేను దేవుని అధికారానికి లోబడుతున్నామా లేదా? మీరే ప్రశ్నించుకోండి, మీరే ప్రశ్న వేసుకొని మీరే జవాబు చెప్పుకోండి. యేసయ్య అన్నీ సృష్టి లోబడిందని, దయ్యాలు లోబడుతున్నాయని, రోగాలు లోబడుతున్నాయని దేవుడు ఆనందించట్లేదండి. ఎవరు లోబడాలని దేవుడు ఆశపడుతున్నాడంటే నువ్వు నేను లోబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ ప్రవర్తనలో, నీ యొక్క పరిశుద్ధతలో, ప్రతి విషయంలో కూడా యేసయ్య అధికారానికి మనం లోబడాలని యేసయ్య ఆశపడుతున్నాడు. సృష్టి లోబడాలని ఆశపడట్లే, దయ్యాలు లోబడాలని ఆశపడట్లే, మరణం లోబడాలని ఆశపడట్లేదు. కానీ నువ్వు నేను ఆయన చేతులతో, ఆయన పోలిక చొప్పున, ఆయన యొక్క స్వభావంలో చేసుకున్నటువంటి నువ్వు నేను ఆయన అధికారానికి లోబడాలని యేసుక్రీస్తు ప్రభువారు ఆశపడుతున్నారు. అంటే సృష్టి కోసం, మరి దయ్యాల కోసం యేసయ్య ఈ లోకానికి దిగి వచ్చాడా? ఎవరి కోసం వచ్చాడండి? మన కోసం వచ్చాడు. మన పాపంలో నశించిపోతున్నామని, నరకంలో ఎక్కడ కాలిపోతామేమోనని దేవుడు భయం, బాధతో, వేదనతో ఈ లోకానికి వచ్చాడు. ఎవరి కోసం ప్రాణం పెట్టాడండి? మన కోసం ప్రాణం పెట్టాడు. వాటి కోసమే ప్రాణం పెట్టలేదు, సృష్టి కోసమే కాదు. యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ప్రాణం పెట్టాడు. మనం ఆయన అధికారానికి లోబడాలని ఆశపడుతున్నాం, కానీ అవన్నీ లోబడుతున్నాయని సంతోషమే. కానీ వాటికన్నా ఎక్కువ సంతోషం మనం లోబడితే యేసుక్రీస్తు ప్రభువారికి సంతోషం వస్తుంది. అవునో కాదో ఒకసారి ఒక రెఫరెన్స్ చూపిస్తాను చూడండి. సామెతల గ్రంథం, మన అధికారానికి లోబడాలని దేవుడు ఆశపడుతున్నాడా లేదా అని ఒక రెఫరెన్స్. సామెతలు 3వ అధ్యాయం 6వ వచనం. ఏమంటున్నాడు దేవుడు? కొంచెంలో కాదు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన యొక్క అధికారాన్ని ఒప్పుకో, అప్పుడు నేను నీ త్రోవలను సరళం చేస్తాను. దేవుడు మనిషి దేవుని యొక్క అధికారానికి లోబడాలని ఆశపడుతున్నాడు, అంతేగాని అవన్నీ లోబడాలని ఏమీ ఆశపడట్లేదు. మనుషులంగా మనం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అధికారానికి లోబడాలి. లోబడ్డామక్క, మళ్ళీ లోబడండి అంటున్నారేమో. లోబడిన వ్యక్తి కొన్ని పనులు చేస్తాడు, అవి మనం చేస్తున్నామా లేదా మనమే చెక్ చేస్తున్నాం. అండి మత్తయి సువార్త 8వ అధ్యాయం చూడండి. బైబిల్లోంచే చెప్తున్నాను, నేను ఇంకా మన సొంతంగా ఏం చెప్పట్లేదు. 8వ అధ్యాయం 9వ వచనం చూడండి. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకరి పొమ్మంటే పోవును, ఒకరి రమ్మంటే వచ్చును, నా దాసు నీ పని చేయమంటే చేయను అని ఉత్తరం ఇచ్చాను. ఇక్కడ ఎవరంటే తెలుసు, శతాధిపతి. అంటే నేను కూడా ఒక అధికారానికి లోబడ్డానయ్యా, కాబట్టి నా దాసుడికి నేను ఒక మాట చెప్తే, నేను మాట చెప్తే చాలు వాడు చేసేస్తాడు, అది పోయా అని చెప్తే చాలు ఆయన చేసేస్తాడు అంటున్నాడు. అంటే దేవుని యొక్క అధికారానికి లోబడిన వ్యక్తి ఏం చేయాలంటే, దేవుని యొక్క అధికారానికి లోబడిన వ్యక్తి ఏం చేస్తారు కదా వినాలి. దేవుని యొక్క అధికారానికి లోబడి
వింటాడు, చెప్పింది చేస్తాడు. అది ఎవరు చెప్పింది? మాట వింటాడు, చెప్పింది చేస్తాడు. ఎవరు చెప్పింది? యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఏం చెప్తున్నాడో, ఏ మాటలు చెప్తున్నాడో ఆ మాటలు మనం వినాలి. ఏం చెయ్యమని చెప్తున్నాడో అది మనం చెయ్యాలి. అలా మాట వింటే, అలా చెప్పింది చేస్తే మనం కూడా యేసుక్రీస్తు ప్రభువారి అధికారానికి లోబడినట్టే. మరి మనం లోబడ్డామా లేదా అనేది మనమే చెక్ చేసుకోవాలి. ఎవ్వరు కూడా అండి నువ్వు దేవుని అధికారానికి లోబడట్లేదు, నువ్వు దేవుడు చెప్పింది చేయట్లేదని నీ గురించి ఎవరు వచ్చి చెప్పరండి. నీ గురించి నీకే తెలుస్తుంది, ఎవరికీ తెలియదు. ఎందుకంటే దేవుడు మన హృదయంలో మనస్సాక్షిని పెట్టాడు. మా మనస్సాక్షి పరిశుద్ధాత్మ శక్తి మనకు చెప్తూనే ఉంటాడు. మనం దేవుడు చెప్పింది చేస్తున్నామా, చెప్పింది చేయట్లేదా, ఆయన చెయ్యమన్నది చేస్తున్నామా, ఆయన చెయ్యొద్దన్న పని చేస్తున్నామా అన్న విషయం మనకే అర్థమవుతుంది. ఎక్కడున్నాయి దేవుడు చెప్పింది అంటే బైబిల్ గ్రంథం అంతా ఇవే, దేవుడు చెప్పిన మాటలే. ఏమేమి మాటలు చెప్పాడో మాటల ప్రకారం నడుద్దాం, ఏమేమి చేయమని చెప్పాడో చేద్దాం, ఏం చేయొద్దన్నాడో చేయకుండా ఉందాం. చెయ్యమన్నవి చేయడం ఎంత ఇంపార్టెంటో చెయ్యకూడనివి చెయ్యకుండా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి నేను దేవుని అధికారానికి లోబడుతున్నాను అంటే నేనేం చేయాలి? దేవుని మాట వినాలి. నేనేం చేయాలి? దేవుడు చెప్పింది చేయాలి. మరి మన దేవుడు చెప్పింది చేస్తున్నామా, మరి దేవుడు చెప్పింది చేయట్లేదని మనమే చెక్ చేసుకోవాలి. ఆనాడు అండి సీమోను పేతురుకి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పాడండి? పేతురు, నీ దోణిను ముందుకు నడిపించి, లోతుకు నడిపించి కుడి ప్రక్కన వల వేయి, అప్పుడు ఇక చేపలు పడతాయని చెప్పాడు. పేతురు చేశాడండి, చేశాడు కదా. మరి ఆయన ఆశీర్వాదం పొందుకున్నాడా లేదా? పొందుకున్నాడు. 2 దోణులు లేని రాత్రంతా శ్రమ పడ్డాడు. వాళ్ళు మంచి చేపలు పట్టేవాళ్ళు కదా. మరి రాత్రంతా శ్రమ పడ్డారు, అయినా ఒక్క చేప పడలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట విన్నాడు. 2 దోణుల నిండా చేపలు పట్టాడు. మాట వింటే మనకే లాభం తప్ప దేవునికి లాభం లేదు. దేవుడు ఇంకా పని చేయాలి పాప, అంతే కదా. చేపలు పట్టాలని చేపలకి చెప్పాలి కదా, పోండి వలలో పని. మరి దేవుడికి పని, మనకేం పని లేదు. మన దేవుని అధికారానికి లోబడమే అండి. శతాధిపతి దాసుడు కూడా అండి యేసయ్య అధికారానికి, శతాధిపతి యేసయ్య అధికారానికి లోబడ్డాడా లేదా? అసలు ఆయన స్వస్థత కాదు, వాళ్ళ దాసుని యొక్క స్వస్థత. ఎంత చక్కగా లోబడ్డాడు ఆయన. ఆయనేమి చిన్న చితక వ్యక్తి కాదు, ఆయన ఒక పెద్ద హోదాలో ఉన్న వ్యక్తి. యేసుక్రీస్తు ప్రభువారు మాట చెప్పాడు, దాసుడు మాట మాత్రమే సెలవిచ్చాడు. మాట విన్నాడా లేదా? ఆయన అధికారానికి ఒప్పుకున్నాడా లేదా? ఒప్పుకున్నాడు, వెళ్ళాడు, దాసుడు స్వస్థపరచబడ్డాడు. మనం మన యొక్క కష్టాలలో, నష్టాలలో, రోగాలలో, వేదనలో, బాధలలో దేవుణ్ణి అడుగుతున్నాం. దేవుడు చెప్పింది చేస్తున్నామా లేదా? దేవుడు చెప్పింది చేయకపోతే మరి ఆశీర్వాదాలు బట్టి ఎలా వస్తాయండి? అంతే కదా. దేవుడు చెప్పింది, పేతురు చెప్పింది చేశాడు, ఆశీర్వాదం పొందుకున్నాడు. శతాధిపతి చెప్పింది విన్నాడు, కాబట్టి ఆయన యొక్క దాసుని యొక్క స్వస్థతని చూశాడు. మనకి ఇచ్చినటువంటి కాంటెస్ట్లో కూడా అండి, మరి లూకా సువార్త 8వ అధ్యాయం కాంటెస్ట్ మనం చదివాం కదా, ఏంటండి? ఇక్కడ కూడా ఒక వ్యక్తి ఉన్నాడండి, సమాజ మందిరపు అధికారి. సమాజ మందిరపు అధికారి అంటే 8వ అధ్యాయంలో 49వ వచనంలో అందరూ ఏమంటున్నాడండి? నీ కుమార్తె చనిపోయింది, బోధకుని శ్రమ పెట్టొద్దు అంటున్నాడు. అయ్యా చనిపోయింది, ఎందుకయ్యా యేసుక్రీస్తు ప్రభువుని వల్ల రమ్మంటున్నావు అంటున్నాడు. కానీ ఆ అధికారి చెల్లించాడా అండి? అస్సలు చెల్లించలేదు. ఏమని నమ్మాడు? దేవుడు సర్వాధికారి అని నమ్మాడు. దేవుడు చనిపోయినా సరే లేపగలిగినటువంటి అధికారం కలిగిన వ్యక్తి అని నమ్మాడు. కాబట్టి అక్కడ ఏం చేశాడంటే తన కుమార్తెని సజీవంగా చూసుకోగలిగాడు. అదే ఆయన వాళ్ళ మాట కానీ నమ్ముంటే వాళ్ళ కుమార్తె చనిపోయినా సరే లేచి ఉండేదా? అప్పటికే డ్రాప్ అయిపోయిండేవాడు. చనిపోయింది అంటే ప్రభువా నువ్వేం రాక్కర్లేదు అంటే చచ్చిపోయిన అమ్మాయి చనిపోయినట్టే ఉండేది. కానీ ఆయన ఈ సమాజ మందిరపు అధికారి చుట్టూ ఉన్నవాడు ఏం చెప్పినా సరే నమ్మలేదు. నమ్మకుండా ఏం చేశాడు? దేవుని యొక్క సర్వాధికారాన్ని నమ్మాడు, ఆయన అధికారి అని నమ్మాడు. మరణం పైన అయినా సరే ఆయన అధికారం కలిగిన వాడు. నా కుమార్తె
చనిపోయినా సరే లేపగలిగిన సమర్థుడు నమ్మాడు. కూతురు జీవితంలో అద్భుతం చూడగలిగినాడు. మనం మన ప్రభువుని నమ్ముతున్నామా? అది ఎటువంటి పరిస్థితి అయినా సరే అండి. చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళు స్టడీస్లో నమ్ముతున్నారా? మనకు స్త్రీలు ఉంటే మన కుటుంబ పరిస్థితులలో మనం నమ్మగలుగుతున్నామా? మనం నమ్మితే ఖచ్చితంగా అద్భుతం చూస్తాం. బిజినెస్ చేసేవాళ్ళైనా దేవుణ్ణి నమ్ముతున్నామా? దేవుణ్ణి నమ్మాలి. ఆయన అధికారాన్ని ఒప్పుకుంటున్నామా? మనం ఒప్పుకుంటే ఆయన అద్భుతాలు చేయగలుగుతాడు. మళ్ళీ ఇంకా కొంచెం చూస్తానండి, అదే అధ్యాయం నుండి 52వ వచనంలో చూడండి. అందరూ ఏం చెప్తున్నారు? ఏడుస్తున్నారు, చచ్చిపోయింది అంటున్నారు. ఎందుకయ్యా నువ్వు ఆయన దగ్గరకు పోతావు? ఎందుకయ్యా ఆయన బాధ పెడతావు అంటున్నారు. మనకు కూడా చాలా మంది చాలా చెప్తారు, ఈ పరిస్థితి మారదమ్మా, ఆ డాక్టర్ దగ్గరకు నువ్వు అట్టకో, ఏంది యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకొని గమ్ముకు అట్లనే ఉన్నావేమి, నువ్వు వచ్చాయి, నువ్వు ఇచ్చాయి, నువ్వు అట్టపో, నువ్వు ఇట్టపో అని చెప్తారు. కానీ మనం దేవుని పైన నమ్మిక ఉంచి దేవుడు ఏం చెప్తున్నాడో దానిని కానీ మనం చేసామంటే మన జీవితంలో అద్భుతాన్ని మనం చూడగలుగుతాం. ఆయన యొక్క అధికారానికి మన ప్రవర్తన అంతటి ఒప్పుకున్నామంటే ఖచ్చితంగా మనం దేవుని యొక్క అద్భుతాన్ని మనం చూడగలుగుతాం. ఏంటండి మనం అసలు ఏదైనా చేశాననుకో మొత్తం ఏమనుకుంటాం, అసలు ఆయన అధికారాన్ని ఒప్పుకోమంటే అస్సలు ఒప్పుకోం. దేవుడు ఏం చేసేదని మనమే సొంతంగా వెళ్ళిపోతూ ఉంటాం. దేవుని దగ్గర అడుగుదామండి, పరిస్థితి వచ్చింది, యేసయ్యా నాకు ఈ కష్టం వచ్చింది ప్రభా, నాకు ఈ కష్టం నుంచి తప్పించు ప్రభా. నువ్వు బైబిల్లో ఆ రోజు చనిపోయిన అమ్మాయిని లేపావు కదా, ఆ రోజు ఆ రోగాన్ని స్వస్థపరిచావు కదా, మరి ఇప్పుడు కూడా నా జీవితంలో చేయి ప్రభా అని అడుగుదాం. ఆయన అధికారాన్ని ఒప్పుకుందాం. దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతం చేస్తాడు. అది ఎటువంటి పరిస్థితి అయినా, ఎంత క్లిష్ట పరిస్థితి అయినా సరే. ఈ అవతల వ్యక్తులు ఎంత జ్ఞానవంతులైనా అండి, చుట్టూ వాళ్ళండి. మేము డిఎస్సి రాసేటప్పుడు ఎంతమంది డిఎస్సి రాస్తారండి? చాలా వేల మంది రాస్తారు. కానీ అందులో నుంచి మమ్మల్ని దేవుడు సెలెక్ట్ చేశాడంటే మా జ్ఞానం లేదు, మా ఇది లేదు, దేవుని యొక్క శక్తి మాత్రమే, దేవుని యొక్క అద్భుతం మాత్రమే. ఎప్పటికీ కృతజ్ఞత కలిగి ఉంటాను. దేవుడు ఇంత జీవితానికి నేను పాత్రరాను ప్రభు. దేవుడు ఆనాడు దేవుని అధికారానికి నేను లోబడ్డాను కనుక దేవుడు ఆ రోజు నాకు అప్పుడు ఆ ఉద్యోగాన్ని నాకు ఇచ్చాడు. మీరు కూడా దేవుని మీద ఆధారపడితే దేవుడు చెయ్యలేని కార్యం అంటూ ఏది ఉండదండి. దేవుని మీద ఆధారపడదు, అది ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ. ఇప్పుడు దేవునికి వేటి మీద అధికారం ఉందో చూస్తాం. వేటి మీద అధికారం ఉందండి? పాపముల మీద, దయ్యముల మీద, రోగముల మీద, సృష్టి పైన, మరణం పైన, బోధ పైన, అన్నింటిపైన అధికారం ఉంది. మరి అధికారం కలిగిన మరి ఆ అధికారానికి నువ్వు నేను లోబడుతున్నామా లేదా అనేది మీ ప్రశ్న. లోబడినటువంటి వ్యక్తులు ఏం చేస్తారు? మాట వింటారు, చెప్పింది చేస్తారు. మనం దేవుని అధికారానికి లోబడినట్లయితే దేవుని యొక్క మాట వింటున్నామా? దేవుడు చెప్తాడు ఈ లోక మర్యాదను అనుసరించద్దు, కానీ అనుసరిస్తాం. మళ్ళీ చెప్తాడు దేవుడు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, కానీ మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటాం. కాబట్టి దేవుడు చెప్పింది మనం చేస్తున్నామా లేదా, దేవుని మాటను మనం వింటున్నామా లేదా, ఈ రెండింటిని మనం కానీ చూసుకుంటే మనం దేవుని అధికారానికి లోబడుతున్నామా లేదో మనకే అర్థమైపోతుంది. ఒకవేళ మనం దేవుని అధికారానికి లోబడకపోతే ఇప్పటికీ కూడా లోబడతాం ప్రభు, ఎలా లోబడాలో నాకు నేర్పించు ప్రభు అంటే దేవుడు నేర్పిస్తున్నాడు. అలా దేవుని యొక్క అధికారానికి లోబడిన ఒక వ్యక్తిని చూద్దాం, లోబడని ఒక వ్యక్తిని చూద్దాం అని 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. 1 సమూయేలు గ్రంథం 2వ సమూయేలు 7వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి నీవు నా సేవకుడవు దావీదు సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధిపతిగా నియమించింది. ఇక్కడ ఏం చెప్తున్నాడండి? గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదుని దేవుడు రాజుగా చేశాడు. ఇంకొక వచనం 11వ వచనం చూడండి. నీ శత్రువుల మీద జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేస్తాను. చాలా ఇక్కడ ఏమి ఇచ్చాడండి? నీ శత్రువుల మీద నీకు
జయమిచ్చి నేను నెమ్మది కలుగజేసి ఉన్నా. అదే 12వ వచనం చదవండి. ఈ దినములు సంపూర్ణమగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. ఇక్కడ ఏంటంటే అండి, ఇక్కడ చెప్తున్నాడు దేవుడు, ప్లాన్ అంతా చెప్తున్నాడు. నీ తర్వాత కూడా రాజ్యము ఎవరికి ఇవ్వాలో కూడా దేవుడు చెప్తున్నాడు. గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదుని ఏం చేశాడు? మహారాజుగా చేశాడు. శత్రువుల పైన విజయం ఇచ్చాడు. తన తర్వాత ఎవరు రాజ్యాధికారానికి వస్తాడో కూడా దేవుడు నిర్ణయం చేశాడు. మరి 13వ వచనం చూడండి. అతడు నా నామ ఘనతకు ఒక మందిరం కట్టించు. చాలయ్యా, నువ్వేమో ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటేనండి, దావీదు భక్తుడు దేవునికి మందిరాన్ని కట్టించాలని ఆశపడినప్పుడు తన యొక్క ఉద్దేశాన్ని ప్రవక్త అయిన నాతానుకి చెప్పినప్పుడు, సరేనని ఒప్పుకున్నప్పుడు నాతానుకి దేవుడు చెప్పినటువంటి మాటలు అనమాట. ఇక్కడ దావీదు భక్తుని యొక్క విధేయత చూద్దాం. ఆయన దేవుని యొక్క అధికారానికి ఎంతగా లోబడుతున్నాడో చూద్దాం. ఇంకొక వచనం 21, 26 చూడండి. నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా ఈ ఘనకార్యములను జరిగించి నీ దాసుడు నాకు తెలియజేసింది. చూడండి ఏమంటున్నాడంటే, నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారంగా ఈ ఘనకార్యాలన్నీ నువ్వు జరిగించావు ప్రభువా. నీవు నాకు తెలియజేశావు, నేను లోబడుతున్నా. నువ్వు నాకు చెప్పావు, నేనేం చేస్తున్నా? లోబడుతున్నా. అదే 26వ వచనం చూడండి. లాస్ట్లో నేను చదువుతాను. నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చు. ఇక్కడ ఏమంటున్నాడు? నా కుటుంబాన్ని స్థిరపరచు. నా కుటుంబాన్ని ఏది? నీవు సెలవిచ్చిన మాట చొప్పున. దేవుడు ఏ మాట చెప్పాడో ఆ మాటకి దావీదు లోబడుతున్నాడా లేదా అండి? అంటే యుద్ధం చేసింది ఎవరండి? గొల్యాతుని గెలిచింది ఎవరు? దావీదు భక్తుడు కదా. ఎన్ని యుద్ధాలు చేసి ఎన్ని గెలిచాడు? కానీ ఏమంటున్నాడు? నా శత్రువు పైన నీ విజయం ఇచ్చావు ప్రభు అంటున్నాడు. మనోళ్ళకి ఒక్క రొంత డబ్బు వస్తేనే నేను చేసింది, నేను ఇల్లు కట్టించా, నా తెలివి, నా ఇల్లు, నా కుటుంబం అంతా నా 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 అంటుంటాడు. కానీ దావీదు భక్తుడు ఎప్పుడైనా నేను చేశానన్నాడా? ఇప్పుడు మీరు చదివిన ప్రతి దాంట్లో కూడా ఎప్పుడైనా ఏమన్నా అన్నాడా? ఏం లేదు. అసలు దావీదు భక్తుడు ఎంత బలవంతుడో మనకే తెలుసు, ఎంత ధైర్యవంతుడో మనకే తెలుసు, ఎంతగా దేవుడు నీకు లోబడి ఉన్నాడో మనకే తెలుసు. కానీ ఏ రోజు కూడా దావీదు మహారాజు నేను చేశాను అన్న దాఖలాలే లేవు. నువ్వే నా శత్రువుల మీద విజయం కలిగించావు ప్రభా, గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను తీసుకుపోయి మహారాజును చేసావు ప్రభా అని ఎంతగా దేవుడు ఎంతగా లోబడ్డాడు. ఆయన అధికారానికి ఎంత లోబడ్డాడు చూడండి. ఏమంటే ఇప్పుడు ఆయన రాజు, ఆయన తర్వాత ఎవరిని రాజుగా చేయాలని ఇష్టం ఉంటుందా లేదా? ఆయనకి ఇష్టమైన కొడుకును రాజుగా చేయొచ్చు. కానీ దేవుడే చెప్పాడు, నేను ఎవరిని నిర్ణయిస్తానో ఆ వ్యక్తిని నువ్వు రాజుగా చేయాలి. ఓకే ప్రభా. మందిరాన్ని కట్టించాలనుకున్నాడు, ఆయనకు లేని డబ్బా, కానీ కట్టించాలనుకున్నాడు. దేవుడు ఏమన్నాడు? నో, నువ్వు కట్టించకూడదు, నీ తర్వాత వచ్చి నీ కొడుకు కట్టేశాడు. ఓకే ప్రభా అన్నాడు. కానీ ఏం ప్రభా, ఎందుకు? నాకు ఆ డబ్బు లేదా, నాకు అడిగి లేదా, నాకు అడగ లేదా అని అనలేదు దేవుణ్ణి. దేవుడు ఏమి చెప్తే అది కిక్కురు మనకుండా మనం అంటాం కదా, నోరు మూసుకొని లోబడ్డాడు. అంతేనా కదండి? పక్షపాత పాపం చేసినప్పుడు కూడా అండి దేవుడు దావీదుని ఎందుకు ఇష్టపడ్డాడంటే, పక్షపాత పాపం చేసినప్పుడు ప్రవక్త ద్వారా దేవుడు హెచ్చరించినప్పుడు ఏమన్నా అన్నాడా? ఏమనలేదండి. రాజు ఎన్ననొచ్చు, ఎంత చేయొచ్చు, ఆయన ఏం చేయొచ్చు? నో, దేవుని మాటకి లోబడ్డాడు, దేవుడు చెప్పింది చేశాడు. అంటే ఆయన అధికారానికి లోబడిన వ్యక్తి ఎలా ఉంటాడంటే ఇలా ఉంటాడు. ఎంత విజయం ఇచ్చినా దేవా నువ్వు నాకు విజయం ఇచ్చావని కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు ఏం చెప్తే అది చేయాలి. రాజ్యాన్ని కుమారుడికి ఇమ్మన్నాడు, ఎస్ ప్రభు అన్నాడు. బత్షెబాతో నువ్వు పాపం చేశావు, నీ కొడుకు పుట్టినటువంటి నీ పిల్ల కుమారుడు చనిపోతానన్నాడు. ఓకే ప్రభు అన్నాడు. తప్పు చేశాను ప్రభు అన్నాడు, ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. మరి ఇంకెప్పుడు చేయలేదంట. అది గుర్తుపెట్టుకోండి. తప్పు చేశాడు, విడిచిపెట్టాడు మాత్రమే చూస్తాం మనం. మరి ఇంకెప్పుడు దేవుడు దావీదు ఆ తప్పు చేయలేదు. ఆ తప్పు చేయలేదంట.
అందుకే దావీదుని దేవుడు నా ఇష్టానుసారుడు అన్నాడు. మనం మాటకు లోబడం, చెప్పింది చేయం, మనల్ని ఎందుకు ఇష్టపడ్డాడండి? దావీదుకు వచ్చిన ఆశీర్వాదాలు మనకెందుకు వస్తాయి? ఆ రోజు దేవుడు నా దావీదుని ఆశీర్వదించాడు, ఆ రోజు అట్ట చేశాడు, వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు, వీళ్ళని ఆశీర్వదిస్తున్నాడు, అక్కడ ఆశీర్వదిస్తున్నాడు. మనం లోబడితే ఇక్కడ మనల్ని ఆశీర్వదించడానికి వాళ్ళు లోబడ్డారేమో దేవుడికి తెలుసు, నీకు తెలియదు కదా. వాళ్ళు లోబడ్డారేమో, వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు. నువ్వు లోబడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు చెప్పింది చేయి, నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు పక్షపాతి కాదు. దేవుడు పక్షపాతి కాదు. దేవునికి ఇష్టంగా బ్రతికే ప్రతి ఒక్కరి పట్ల దేవుడు అన్నీ చేయడానికి సమర్థుడండి. ఇక్కడ దావీదుని చూడండి. దావీదు యొక్క పేరు ప్రకటన గ్రంథం వరకు ఉంటుంది. ఎంత విచిత్రం అంటే అండి, ఏ రాజును తీసుకున్నా దావీదుతో పోల్చుకుంటాడు దేవుడు. నువ్వు దావీదులా చేయట్లా, నువ్వు దావీదులా చేయట్లా, నువ్వు దావీదులా చేయట్లా. ఎంత ప్రామాణికంగా తీసుకుంటాడు దావీదు యొక్క ప్రవర్తనని దేవుడు. అంటే దావీదు దేవుని యొక్క అధికారానికి ఎంత లోబడ్డాడో చూడండి. ఎంత లోబడకపోతే దేవుని యొక్క ఇష్టడవుతాడు. కాబట్టి మనం కూడా దేవుని యొక్క అధికారానికి లోబడదాం, దేవునికి ఇష్టంగా ఉందాం. మనమే కాదండి, మనకు సంబంధించినంతా ఆశీర్వదించబడాలి. చూడండి, దావీదు అలా లోబడ్డాడు. దేవుని యొక్క ఆశీర్వాదం ఉందో లేదో ఒక్కటి చూపిస్తాను చూడండి. ఇది నాకు చాలా విచిత్రం అనిపించింది. దేవుడు అలా చూపించి 1 రాజులు 11:34 అండి. 11:34 వచ్చింది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, సొలొమోను దేవుని యొక్క మాటకి లోబడకపోతే దేవుడు తీర్పు చెప్తున్నాడు అనమాట. ఎవరండి సొలొమోను? దావీదు యొక్క కుమారుడు. ఎవరు లోబడలేదు? దావీదు కుమారుడు లోబడడం లేదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు తెలుసా? ఎంత విచిత్రమో చూడండి. నేను కోరుకున్న నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టడలను ఆచరించిన కనుక దావీదును జ్ఞాపకము చేసుకొని. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే దేవుడు దావీదును జ్ఞాపకం చేసుకుంటున్నాడు. సొలొమోను తప్పు చేశాడు. రాజ్యాన్ని దేవుడు సొలొమోను దగ్గర నుంచి లాగేసుకోవాలనుకుంటున్నాడు. కానీ ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? వాళ్ళ నాన్నని జ్ఞాపకం చేసుకున్నాడు. వాళ్ళ నాన్న దేవుని అధికారానికి లోబడ్డాడు. వాళ్ళ నాన్న నీతి క్రియలు చేశాడు. వాళ్ళ నాన్న పరిశుద్ధంగా బ్రతికాడు. వాళ్ళ నాన్న అన్ని ఆజ్ఞలు గైకొన్నాడు. వాళ్ళ నాన్న కట్టడలను ఆచరించాడు కనుక వాళ్ళ నాన్నను బట్టి దేవుడు వాళ్ళ కుమారుని జీవితంలో నాశనం కానివ్వకుండా తప్పించాడు. ఒక తల్లిగా, ఒక తండ్రిగా మనం పరిశుద్ధంగా ఉంటే, మనం ఆజ్ఞలను గైకొంటే, మనం దేవునికి ఇష్టంగా బ్రతికితే మన ఆశీర్వాదం మన బిడ్డలకు కూడా పోతుందండి. మన బిడ్డలను కూడా దేవుడు చల్లగా చూస్తాడు. నీవు నీ పిల్లలు ఆశీర్వదించబడతావు కదా. దేవునికి ఇష్టంగా బ్రతికితే ఏముందిలే, నేను నీతిగా బ్రతికితే ఏమొస్తుంది, న్యాయంగా బ్రతికితే ఏమొస్తుందంటే, ప్రస్తుత కాలంలో నువ్వు దాని యొక్క ఫలితాన్ని, ఆశీర్వాదాన్ని అనుభవించడమే కాకుండా నీ తర్వాత నీ బిడ్డలు కూడా నువ్వు చేసినటువంటి మంచి పనులను బట్టి, నీవు దేవుని అధికారానికి లోబడిన విధానాన్ని బట్టి దేవుడు నీ పిల్లలను కూడా కన్సిడర్ చేస్తాడు. నీ పిల్లలను కూడా దేవుడు కన్సిడర్ చేస్తాడు. మనమేం ఆస్తులు ఇవ్వకపోయినా కనీసం మంచిగా దేవునికి ఇష్టంగా బ్రతికి దేవుని యొక్క ఆశీర్వాదం మన పిల్లలకు కూడా వచ్చేటట్లు చేద్దాం. అవునా కాదా? దావీదులాగే మనం కూడా దేవుని యొక్క అధికారానికి లోబడదాం. మన జీవితంలో అద్భుతాలు చూద్దాం. మన బిడ్డల జీవితాల్లో కూడా మనం ఆశీర్వాదాన్ని చూద్దాం. ఈయన దేవుని యొక్క అధికారానికి లోబడ్డా లేదా? లోబడ్డాడు. లోబడని ఒక వ్యక్తిని చూపించేస్తాను. చూడండి, 1 సమూయేలు 15వ అధ్యాయం. 1 సమూయేలు 15వ అధ్యాయం 1-3. చూడండి, ఇక్కడ ఏమంటారు? 1వ అధ్యాయంలో సౌలుని ఫస్ట్ రాజుగా ఎన్నుకున్నాడు దేవుడు. సమూయేలు పిలిచి చెప్తున్నాడు, సౌలు నిన్ను దేవుడు రాజుగా ఎన్నుకున్నాడు అని చెప్పి ఏమంటున్నాడు? యెహోవా మాట వినుము, నువ్వు దేవుని యొక్క మాట విను అంటున్నాడు. 3వ వచనంలో చూడండి.
చెప్తున్నాడండి దేవుడు ఇక్కడ? రాజుగా నేను అభిషేకించాను, నువ్వు దేవుని యొక్క మాట విను అన్నాడు. ఏం చెప్పాడు? అమాలేకీయుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని నాశనం చేయి అన్నాడు. మరి సౌలు నాశనం చేశాడా? అంటే కొత్త నిబంధన సౌలు కాదు, ఈయన పాత నిబంధన సౌలు. గుర్తుపెట్టుకోండి, పాత నిబంధన సౌలు నాశనం చేశాడా అండి? 15వ అధ్యాయం 9వ వచనం చూడండి. అదే 15వ అధ్యాయం 9వ వచనం. ఆగండి, ఏం చెప్పాడు? ఈ అన్నిటిని నిర్మూలన చేయమన్నాడు. ఈయనేమన్నాడు? మంచి వాటిని నిర్మూలనం చేయక. దేవుడేం చెప్పాడు? మొత్తం నాశనం చేసేసేయన్నాడు. ఈయనేం చేశాడా? మంచి వాటిని ఎత్తిపెట్టినాడంట. ఎవరు ఎత్తిపెట్టమన్నారు? దేవుడు ఎత్తిపెట్టమన్నాడా? దేవుడు చెప్పాడా? మరి దేవుడు చెప్పిన మాట వినలేదే. మరి దేవుడు అది పనిగా చెప్పాడు, మాట విను. విన్నాడా? విన్నాడు. నెక్స్ట్ 15 చదువుదాం. చూడండి, ఇక్కడ సౌలు ఏమంటున్నాడు? అయ్యా, నేను తీసుకురాగా, జనులు తీసుకొచ్చాను. ఎందుకోసం? దేవునికి బలి అర్పించడం కోసం తీసుకొచ్చాను. ఎవరి మీద వేసేస్తున్నాడు? జనుల మీద వేస్తున్నాడు, దేవుని మీద వేస్తున్నాడు. నీకేటానికి ప్రభా? నీకు అర్పించడానికి నేను ఉంచుకునింది. దేవుడు నాకు అర్పించడానికి అందులోకి ఉంచుకొని చెప్పాడా అండి? మరి చెప్పాడా? మరి చెప్పలేదు. చెప్పనప్పుడు ఎందుకు చేస్తాం? నీకోసమే ప్రభు అంటే దేవుడు బాగా మనుషుల్లాగా ఉబ్బిపోతాడనే. దేవుడు చెప్పింది చేస్తే దేవుడు ఉబ్బిపోతాడు, అంతేగాని మాట వింటే దేవుడు ఉబ్బిపోతాడు. కానీ ఆయనకు బలులు అర్పించినంత మాత్రాన, ఆయనకు శ్రేష్టమైన ఇచ్చినంత మాత్రాన దేవుడు ఉబ్బిపోయేటటువంటి దేవుడు కాదు. అర్థమవుతుందా? నీకోసమే ప్రభా, నీకో తెచ్చాను. మళ్ళా కూడా కొంతమంది ఏం మా మందిరానికి రాలేదు, ఏం మా చేయలేదు అక్క, ఆ అబ్బాయి ఆయన రాలేదక్క, ఆ అమ్మాయి రాలేదక్క, నాకు హెల్త్ బాగాలేదక్క. మనకు సాకులు చెప్పచ్చండి, దేవుడికి సాకులు చెప్తామా? దేవుడు మీ హృదయాన్ని ఎరగట్లే, దేవుడు మీ హృదయాన్ని చూడట్లే. జాగ్రత్తగా ఉండాలి. అబద్ధం చెప్పడానికి తెగించబాకండి, నిజం చెప్పే స్థితి చేసుకోండి. దేవుడు అబద్ధం చెప్పద్దు అంటున్నాడు కదా, ఎందుకు సాకు ఎందుకు చెప్పాలా? ఇతరుల మీదకి ఎందుకు తోయాలా? ఒప్పుకో, ఇది నువ్వు ఒప్పుకోసుకో. ఇక్కడ కూడా సౌలు ఏం చెప్తున్నాడు? నేను కాదు, నేను తేలేదు, జనులు తీసుకొచ్చాను. నీకోసమే ప్రభా, నీకోసమే అన్ని దేవుడి మీద వేస్తాం. ఆ దేవుడు వినుంటే, ఆ దేవుడు చేస్తుంటే, ఆ దేవుడు చేయలేదు. దేవుడి మీద ఎందుకు నిందేస్తావు? నువ్వు కరెక్ట్గా ఉండి, నువ్వు మాట విని, నువ్వు చెప్పింది చేస్తే నీ జీవితంలో అద్భుతం వస్తుంది. చెప్పింది చేయండి, నువ్వు మాట వినంది, నువ్వు కార్యం చేయలేదని దేవుడి మీద వేయచ్చా? కాబట్టి ఇకనైనా మానుకుందాం. దేవుడి మీద సౌలులాగా మనం నిందలు వేయద్దని, ఇతరుల మీద కూడా వేయకుండా ఉందాం. తర్వాత దేవుని అధికారిగా ఇక్కడ సౌలు లోబడ్డాడా అండి? లోబడ్డాడా? దేవుని అధికారానికి సౌలు లోబడ్డాడా? లోబడలేదు. మాట వినలేదు, చెప్పింది చేయలేదు. మాట వినప్పుడు, చెప్పింది చేయనప్పుడు అధికారానికి లోబడినట్ట లోబడనట్ట? లోబడనట్టు. లోబడలేదు కాబట్టి ఆయనకు ఆశీర్వాదమా లేకపోతే నష్టమా? మరొకసారి చూడండి, నిజంగా నష్టమా ఆశీర్వాదము? 1 సమూయేలు 15వ అధ్యాయం 26, 25. చూడండి, ఇక్కడ ఆయన అధికారానికి లోబడలేదు కాబట్టి దేవుడు ఆయన అధికారాన్ని తీసేస్తున్నాడు, రాజుగా తీసేశాడు. అంటే ఎంత నష్టం తెలుసా అండి? ఇప్పుడు సౌలు యొక్క కుమారుడు తెలుసా అండి? యోనాతాను చాలా మంచివాడు, సౌలు వాళ్ళలాగా చెడ్డ కాదు. కానీ కుమారుడు మంచివాడైనప్పటికీ తండ్రి చేసినటువంటి ధిక్కారానికి కుమారుడు బలైపోయాడు. కుమారుడు మంచోడే, కానీ ఆయనకి రాజ్యం వచ్చిందా? కారణం తండ్రి దేవుని అధికారానికి లోబడడం. మనం చేసేటటువంటి తప్పులు, మనం చేసేటటువంటి దేవుని ధిక్కారము, అధికార ధిక్కారము మనకు నష్టం కలిగించకపోవచ్చు, కానీ నీ బిడ్డలకు కూడా నష్టం కలిగిస్తుంది. అది ఆలోచించుకోవాలి. నీకు అప్పగించిన బాధ్యత కానీ, నీకు ఇచ్చినటువంటి
కాలంలో అండి సౌలు కలిగిన 3 కుమారులు చనిపోతారు. ఏం లాభం? అసలు దేవుడు రాజుగా ఎన్నుకునేది ఎవరిని? సౌలు. తర్వాత రాజ్యం ఎవరికి రావాలి? సౌలు కొడుకులకు రావాలి. మరి రాలేదే. కారణం, తండ్రి మాట వినలేదు, తండ్రి చెప్పింది చేయలేదు, తండ్రి అధికారానికి లోబడలేదు. మనం చేసే పనులను బట్టి ఆ శాపం మన బిడ్డల మీద పడకూడదండి. కాబట్టి మనం దేవుని అధికారానికి లోబడదు. సొలొమోను దావీదు అంత మంచివాడు కాదు. దేవుడు ఎన్నోసార్లు హెచ్చరిస్తాడు సొలొమోన్ నువ్వు నన్ను వెంబడించట్లే, అన్య దేవతలను వెంబడిస్తున్నావు. 3 సార్లు 2 సార్లు హెచ్చరిస్తాడు. కానీ సొలొమోను లోబడలా. కానీ రాజ్యాన్ని తీయలేదు. కారణం ఎవరు? తండ్రి. దావీదు లోబడ్డాడు, కుమారుడికి రాజ్యం వచ్చింది. సౌలు లోబడలేదు అధికారానికి, కొడుకులకి రాజ్యం రాలేదు. ఇక్కడ కొడుకు సౌలు దగ్గర కొడుకు మంచివాడు, దావీదు దగ్గర కొడుకు కొంచెం చెడ్డవాడే. అయినా ఈయనకు అధికారం వచ్చింది, అయినా ఈయనకు అధికారం రాదు. కారణం, మన తల్లిదండ్రులమైన మనం లోబడకపోవడం. ఈ తలంపు వచ్చినప్పుడు చాలా విచిత్రం అనిపించింది. దేవుడు చూడండి, మనం నీతిగా ప్రవర్తిస్తే, దేవుని యొక్క అధికారానికి లోబడితే ఏం లాభం ఉంటుంది అని మనకు అనిపిస్తుంది. ఆ లాభం నీకు తెలియకుండా నువ్వు అనుభవిస్తున్నా, దాన్ని నువ్వు గుర్తించలేకపోయినా నీ కుమారులు నీ పిల్లల జీవితంలో ఆ ఆశీర్వాదాన్ని చూస్తాం. కాబట్టి మనం కూడా దేవుని యొక్క అధికారానికి లోబడదాం. మనం ఆశీర్వదించబడదాం, మన బిడ్డలు ఆశీర్వదించబడతాం. దేవుని యొక్క అధికారానికి లోబడకపోతే మనము నష్టపోతాం, మన బిడ్డలు నష్టపోతారు. కొన్నిసార్లు మన జీవితంలో ఏదో జరుగుతుంది, మన బిడ్డల జీవితంలో ఏదో జరుగుతుంది, మనం అసలు దానికి అర్థం కాదు. ఎందుకు ఇట్లా. ఒకసారి మనం సెల్ఫ్ చెక్ చేసుకుందాం. మనం లోబడుతున్నామా? మనం ఎక్కడన్నా లోబడలేదా? మనం మాట వినలేదా? మనం చెప్పింది చేయలేదా? మనం ఒక్కసారి మనం సెల్ఫ్ చెక్ చేసుకొని మనం లోబడదాం, దేవుని యొక్క అధికారానికి లోబడదాం. లోబడి మనకు ఆశీర్వాదం, మన బిడ్డలకి ఆశీర్వాదం. అర్థమవుతుందా అండి? యేసుక్రీస్తు ప్రభు వారికి అన్నిటి మీద అధికారం ఉంది. కానీ దేవుడు మనల్ని ఆయన అధికారం కిందకి రావాలని ఆశపడుతున్నాడు. మన ప్రవర్తన ఏంటి? దేవునికి అధికారాన్ని ఒప్పుకుంటే మనకే ఆశీర్వాదం తప్ప దేవునికి ఆశీర్వాదం కాదు. కాబట్టి దేవుని యొక్క అధికారానికి లోబడదాం, ఆశీర్వాదాలు పొందుకుందాం. మనమే కాదు, మన తరతరాలు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకునేటట్టు చేసుకుందాం. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించుకున్నాక. ఆమేన్.